రోజు శనివారం 20 తారీఖు రోజు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పొద్దున్న ఉదయం 8-9 గంటలకు అట్లా గేదెను తోలుకొని దాని ఓనర్ తలారి రవి అనే అతను హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్ వస్తే హాస్పిటల్లో అటెండరు కంపౌండ్ అటెండర్ ఉండే, డాక్టర్ లేకుండే. డాక్టర్ గురించి వెయిట్ చేస్తూ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన నేను మొగిన్పేట మండల్లో ఏదో స్పీకర్ గారి టూర్లో ఉన్నాను అని చెప్పిండట. అయితే ఆయన వచ్చేసరికి లేట్ అయినట్టుంది. ఇంతలో నేను టూర్ నుండి నేనే వచ్చాను 1 గంట 2 గంటలకి వచ్చి నా వెంబడి 4 డాక్టర్లు ఉండే. ఈ 4 డాక్టర్లు కూడా ఆ గేదెకి ఏమైంది, ఆ గేదెకు లోపల గర్భం ఇట్లా గుండ్రంగా తిరిగి టార్షన్ లాగా అయితే దానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నిస్తున్న 4 డాక్టర్లు ప్రయత్నిస్తుంటేనే అది చనిపోవడం జరిగింది. అయితే పొద్దున్న 7 గంటలకు 8 గంటలకు ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చిందో అప్పుడే దాన్ని ఏమైనా సరి చేస్తే అది సరి అయ్యేది. కొంచెం అది లేట్ అవ్వడం వల్ల లోపల గర్భంలో పిండి చనిపోయి అది కూడా చనిపోవడం అయింది. దానికి సంబంధించిన డాక్టర్ని అడిగితే నేను వీళ్ళు ఫార్మర్స్ ఫోన్ చేసినప్పుడు కూడా నిర్లక్ష్యంగా నేను టూర్లో ఉన్నా, నేను తర్వాత వస్తా అని చెప్పడం జరిగింది. ఆయన అసలు ఆ రోజు రాలేదు, హాస్పిటల్కి రాలేదు. మేము 1 గంట నుంచి వచ్చిన తర్వాత ఆ 1 గంటకి మేము ట్రై చేసినా కూడా అది చనిపోవడం జరిగింది. అది ఇప్పుడు పేద రైతు కాబట్టి అతనికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో అతనికి ఏదైనా నష్టపరిహారం గవర్నమెంట్ తరఫున ఇప్పించాలని, ఏదైనా స్కీమ్లో అతనికి ఏదైనా లాభం చేకూర్చాలన్నట్టుగా మేము ప్రయత్నం చేస్తూ ప్రతిపాదనలు పంపిస్తున్నాం గవర్నమెంట్కి. ఓకే. అయితే ఉదయం 7-8 గంటలకు డాక్టర్లు ఉంటారా? 9 గంటల నుండి హాస్పిటల్ స్టార్ట్. కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫోన్ ఇన్ఫర్మేషన్ బట్టి రావాలి. అది డిపార్ట్మెంట్కి ఉన్నారు. వాళ్ళు 9-10 గంటలకేమో వచ్చినామన్నారు వాళ్ళు రైతులు. అదే అప్పుడు డాక్టర్ లేడు. మీరు ఎన్ని గంటలకు అరేంజ్ చేశారు సార్? 1 గంట. 1 గంటకు అరేంజ్ చేశారు. 3 అవర్స్ ట్రీట్మెంట్ నడిచింది. 3 అవర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక డాక్టర్, ఇంకో కంపౌండర్, అట్లా ఆఫీస్కి వచ్చిన డాక్టర్లు కంపౌండర్ కూడా ట్రై చేసి చూశాను. కానీ పెద్ద సైజు మొగరా జాతి ఏదే దాని పిండం కూడా ఇట్లా వాపు వచ్చేసి అది కాలేదు, కంట్రోల్ కాలేదు. అయితే యాక్చువల్గా తర్వాత చూస్తే తెలిసి అది 3 రోజుల నుండే ఉంది అట్లా. అంటే ఆ చనిపోయిన రోగం పరిస్థితి అనేది 1 రోజుతో కాదు, 3-4 రోజుల నుండి వస్తుంది. గర్భసంచి అనేది తిరిగిపోతుంది. ఇట్లా తిరిగిపోయి గర్భసంచి దానికి రక్తం అందక దానికి చనిపోవడం జరిగింది. ఇక్కడ కాదు, ఒక్కొక్కటి అట్లనే ఉంటుంది. కాదు అంటే వాళ్ళ ప్రయత్నంలో మరి కాదు, అక్కడ లోపల దాని పరిస్థితి. 4 డాక్టర్లే, 4-5 డాక్టర్లు. దానికి ఏంటంటే దానికి రోలింగ్ అనేది ఒకటి పద్ధతి. లోపల ఇలా తిరుగుతుంది, వ్యతిరేకంగా తిరుగుతుంది. దానికి వ్యతిరేకంగా దాన్ని ఇట్లా తిప్పాలి. అందుకని కాలు కట్టేసి 4 డాక్టర్లు ఇంకో 10-19 నెలలు దాన్ని ట్రై చేసిన ఇట్లా రివర్స్లో తిప్పి. మరి అప్పటికే అంటే అది 3 రోజుల నుండే ఉంటుంది, 1 రోజు కాదు అది. అంటే ఫస్ట్ ఇంటికి చూసినప్పుడు ఆ సొంత డాక్టర్లో ఇలా కాదు మీరు తీసుకురండి అని చెప్పినారు. అక్కడ ఏరియా ఉంటుంది కదా సార్, ఏరియా డాక్టర్ చూసినట్టు వచ్చి అక్కడ ఇంటికి పోయి చూసిండు. చూసినట్టుగా ఆయన ఇక్కడ కాదు ఫస్ట్ తీసుకురండి అని చెప్పినాడు ఆయన. చెప్పినప్పుడు ముందే చెప్పింది కాబట్టి ముందే డాక్టర్తో మాట్లాడుకుని చూసుకుంటే రెడీ ఉంటే డాక్టర్ ఎక్కడ వెళ్ళకుండా కదా. బర్రె చనిపోనికే మెయిన్ కారణాలు ఏంటివి సార్? దాని లోపల 3 రోజుల నుండి దాని పిండ పరిస్థితి బాగాలేదు ఒకటి. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ లేకపోవడం, డాక్టర్ నిర్లక్ష్యం అయింది. ఓకే సార్, దీన్ని అదిగా మీకు కావాల్సింది. అంతే సార్. ఓకే.